ఈ దినమెంతో శుభదినం పర్వదినంగా భావిస్తూ మరి ఈ భీమా సినిమా రేపు 8వ తేదీ నాడు రిలీజ్ కానుంది కాబట్టి మా గోపీచంద్ గారి అభిమానులందరికీ నా కళాభివందనాలు. అదేవిధంగా దర్శకులు, నిర్మాతలు, కెమెరామెన్లు మరి వారి యొక్క సినీ రంగా ప్రముఖులందరికీ నా చిందు యక్షగాన కళాకారుల సంఘము మరియు మా జాతి పక్షాన కళాభివందనాలు తెలుపుతున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీని ఎంపిక చేయడం, దేశ చరిత్రలో ఉత్తమమైనటువంటి అవార్డు నాకు రావడం, గ్రామీణ పల్లె ప్రాంతాలలో ప్రదర్శించేవాన్ని రామాయణం, మహాభారతం, భాగవతాన్ని నేను ప్రదర్శించేవాన్ని. మరి ఇంత గొప్ప అవకాశం నాకు ఎలా వచ్చాదంటే 20 సంవత్సరాల క్రితంలో రామాయణం బ్యాచీలో గోపీచంద్ గారితోని రావణాసురుడి పాత్ర చేశాను వర్షం సినిమాలో. ఆ అదృష్టము ఈరోజు నాకు ఫలించినట్టుగా భావిస్తున్నాను. మరి వారితోనే గోపీచంద్ గారితోని మరి ప్రభాస్ గారితోనే నాకు ప్రభాస్ గారితోనే మాకు ఈ గొప్ప అవకాశం దక్కిందని మరి మా గోపీచంద్ గారు మరి మా ప్రభాస్ గారు వారు ఇద్దరు నా అభిమానులు. ఎనలేనటువంటి వారి సినిమాలంటే నాకు ఎంతో ఇష్టంగా భావిస్తున్నాను. కావున ఈనాడు ఈ ఓరుగలులో పుట్టినందులకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నా జన్మ తరించింది, నన్ను కన్నటువంటి వారు ఎంతో ధన్యులని భావిస్తూ ఈ సభాముఖంగా పెద్దల సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా చిరు సత్కారము మా గోపీచంద్ గారికి. అలాగే వారు కూడా గోపీచంద్ గారిని సత్కరిస్తూ ఉన్నారు. గడ్డం సమ్మయ్య గారు గోపీచంద్ గారిని సత్కరిస్తున్నారు. అదే సినిమాలో వర్షం సినిమాలో ప్రభాస్ గారు గోపీచంద్ గారు లేచి ఆపండ్రా రామాయణం కథను మార్చండిరా, రావణాసురుడివి నీవేనా, సీత మెడలో తాళి కట్టురా అని మా ప్రభాస్ గారు మా గోపీచంద్ గారు ఆ వర్షం సినిమాలో నాకు గొప్ప అవకాశం ఎంఎస్ రాజు గారు నాకు అవకాశం ఇవ్వడము నేను ధన్యుడనైనాను. మరి నా జన్మ తరించింది. ఈ అవార్డు రావడానికి కూడా కారణము మా గోపీచంద్ గారు నాకు ఆ యొక్క దేశ చరిత్రలో పేరుండే విధంగా పద్మశ్రీ వచ్చేది. నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇకనైనా మరి ప్రభాస్ గారిది, గోపీచంద్ గారిది మరొక సినిమా రావాలని కూడా ఆశిస్తున్నాను.